పట్టణము. నా తల్లి ఆదంబి, నా తండ్రి పీరి సాహిబు. వాళ్ళ గర్భమున జన్మించిన నా పేరు దూదేకుల సిద్ధులని పిలుచుదురు అన్నలారా. అయితే అన్నలారా, ఆ యొక్క పరమశివరాశ్రమ కొరికే వచ్చి ఉన్నారు అన్నలారా. అన్నలారా, ఆ యొక్క పరమశివరాశ్రమం ఇచ్చేవారు ఆ చేతునాలు అన్నలారా. అన్నలారా, అంత చేతునాయకుడు అన్నలారా. జ్ఞానమూర్తివైనవో అన్నలారా, ఈ సిద్ధనతోనట నేరమా స్వామి, నేను ఎవడనో తెలిపి పలుకుతున్నాను, ఆలకించండి అన్నలారా. అన్నలారా, నాది అంటిరాని కులమా అన్నలారా, నాది ముట్టిరాని కులమా అన్నలారా. తల్లి కడుపున ఉచ్చి వచ్చినప్పుడు అది అంటు కాదా అన్నలారా. ఉచ్చి గంటలో వచ్చిన ఈ దేహము ఇది ఇంతే కదా అన్నలారా. అన్నలారా, ముట్టనగా ఎవడు తెలిపి పలుకుతున్నాను, ఆలకించండి అన్నలారా. అన్నలారా, నా హృదయాంతం ఇలా ఉంది. అన్నలారా, నా హృదయాంతం ఇలా ఉన్నది చూడండి అన్నలారా. తమ్ముడా గోవిందయ్య, తమ్ముడా గోవిందయ్య, ఈ నిజాతముడు మన వరతారమున ఇడుకున్నాడు. కాళ్ళు చేతులు బంధించి ఆ యొక్క శ్రీశైలంలో వేసేదగాక. అన్నయ్య అడవులనే చేసేద్దాం. అయ్యో మహాత్మా చేతునాయన, ఈ దుష్టులు దుర్మార్గులు కాళ్ళ చేతులు బంధించి ఆ యొక్క శిరసలలో వేస్తున్నారు తండ్రి. నన్ను రక్షించేవారు నీ ఒక్కరివే గాని ఇంక ఎవరు లేరు మహాత్మా, ఇంక ఎవరు లేరు. పాట అయిపోయినాక మరలా కాళ్ళు చేతులు బంధించి ఆ యొక్క అగ్నిగుండంలో వేసేదము. అన్నయ్య అడవులనే చేసేద్దాం. అయ్యో మహాత్మా చేతునాయన, ఈ దుష్టులు దుర్మార్గులు మనల కాళ్ళ చేతులు బంధించి ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తున్నారు తండ్రి. నన్ను రక్షించేవారు నీ ఒక్కరివే గాని ఇంక ఎవరు లేరు మహాత్మా, ఇంక ఎవరు లేరు. జై అఖిలాంటి కోటి
సిద్ధయ్య నీవు ఇంకా నువ్వు పోవలేదా నాయన మహాత్మా చేతి నాయన నీవు వచ్చినంత వరకు వీటినే కూర్చుంటానని చెప్పింది కదా గురుదేవా. బాలక సిద్ధయ్య నా కుమారులు ఏమైనా నిన్ను కొట్టి ఉన్నారా లేక తిట్టి ఉన్నారా నాయన మహాత్మా చేతి నాయన నన్ను ఎవరు కొట్టలేదు తిట్టలేదు గురుదేవా. సరే అట్టుండు కుమారక బాలక పోయి కుమారక పోతులూరయ్యా సిద్ధయ్యని ఏమైనా కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన తండ్రి అటువంటి నీ చేతమని చేతులారి ఎట్లా ముట్టుకుందాము తండ్రి. మేము కొట్టలేదు తిట్టలేదు, అదిగో మీ దూదకి సిద్ధిని అడుగు తండ్రి. సరే అట్టుండము నాయన బాలక గోవిందయ్య నీవేనా సిద్ధయ్యని ఏమైనా కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన తండ్రి అట్లా నీ చేత చేతులారుగా ఎట్లా ముట్టుకుంటాము తండ్రి. ముట్టులేదు కొట్టలేదు, మీ దూదకి సిద్ధిని అడుగు తండ్రి. సరే అట్టుండము కుమారుక గోవిందయ్య గోవిందం మాట అయిపోయిన తర్వాత ఓరి కుమారులారా సిద్ధయ్యను కొట్టిన దెబ్బలు నా ఎదరమ్ము నా శరీరమందు రక్తపు దారులై కారుచున్నవి. సిద్ధయ్యను తిట్టిన తిట్టులు నా ఎదరమ్ము ముళ్ళులై గుచ్చుకున్నవి. ఇదిగో చూడండిరా కుమారులారా. తండ్రి అదంతా నీకు తెలుసు తండ్రి. సరే అటునురా కుమారులారా. బాలక సిద్ధయ్య అటు రమ్ము నాయన. మహాత్మా చేతి నాయన అదేమిటో తెలుపు గురుదేవా. బాలక సిద్ధయ్య నీకు ఎంత మాత్రమైన ఆ పరమశివ రహస్యం లభించనేరదు నాయన. తిరిగి నా మాట విని నీ ముడుమాల పట్నకు వెళ్ళి పొమ్ము నాయన. మహాత్మా చేతి నాయన నా ప్రాణమైన విలిసిన గాని నీ పాదములు విడువను విడువ జాలను